హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీకు కొత్త కొత్త విషయాలు అందిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మాటలకు వెళ్దాం. గురువారం రోజు ఓటింగ్ గంట గంటకి ఏ విధంగా మారింది, ఎందుకంటే అసలు అర్థం కావట్లేదు. ఓటింగ్ ఎవరు నామినేషన్లకు వస్తారు, ఎలిమినేషన్ అయిపోతారో కూడా అర్థం కాకుండా ఉంది. మీకు బుధవారం రోజు ఓటింగ్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఓటింగ్ ఉంది. నిన్న తనుజ ఓటింగ్ కూడా డ్రాప్ కావడం అసలు అర్థం కావట్లేదు. ఓటింగ్ కూడా క్షణానికి గంట గంటకి మారిపోతుంది ఓటింగ్. అయితే ఆ ఓటింగ్ గురించి, ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిగా ఎప్పటిలాగానే తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఒక 2 days మాత్రమే కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. అది తర్వాత సుమన్ టాస్క్ వల్ల, టవర్ టాస్క్ వల్ల ఆయన ఓటింగ్ డ్రాప్ కావడం జరిగింది. దాంట్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన ఓట్ల మీద ప్రభావితమైంది. దానివల్ల ఆయన ఓట్లు కూడా తగ్గిపోయాయి. దీనివల్ల కళ్యాణ్ గారు మళ్ళా సెకండ్ ప్లేస్ పడిపోవడం జరిగింది. తనుజ ఓటింగ్ ఒక విధంగా చెప్పాలంటే నిన్న 33%తో ఉన్న ఓట్లు ఆమెకి ఈరోజు 30%తో ఉంది. చాలా ఒక 3% తగ్గింది నిన్నటికి ఈ రోజుకి. అంటే ఈ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ అన్అఫీషియల్ ఓటింగ్ మాత్రమే. మీరు అర్థం చేసుకోవాలి. ఇది అన్అఫీషియల్ ఓటింగ్, మాకు అందిన డేటా ప్రకారం మాత్రమే మేము చెప్తాము. ఇది బిగ్ బాస్కి వచ్చేసరికి వేరే ఓటింగ్ టాలీ అవుతుంది. దానికి దీనికి మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం తేడా ఉండొచ్చు అంతవరకే, కానీ పెద్దగా తేడా ఉండదు ఫ్రెండ్స్. తర్వాత కళ్యాణ్ ఓటింగ్ కూడా చాలా వరకు డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నిన్నటికి ఈరోజు చూసుకున్నట్టయితే చాలా వరకు డ్రాప్ అయిపోయింది. నిన్న 25-26 ఉండే ఫ్రెండ్స్. ఈరోజు ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 20% పడిపోయింది. 5% తగ్గింది కళ్యాణ్ది. అంటే ఆయన ఆటలో నెమ్మదించడం. నిన్న గేమ్ టాస్క్లో కూడా రాణి టాస్క్లో ఆయన ఓడిపోవడం, తనుజ మీద ఓడిపోవడం కూడా కొద్దిగా ప్రభావితం అయినట్టుంది ఓటింగ్ కళ్యాణ్ మీద. ఆయన 20%తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి గారు ఓటింగ్ మాత్రం అద్భుతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి ఒక 1% పెరిగింది, 2% పెరిగింది ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు ఆయన ఓట్లను హోల్డ్ చేసి పెట్టుకుంటుండు. ఓటింగ్ తగ్గట్లే పెరుగుతుంది. సుమన్ గారికి ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే హౌస్లో ఆయన అందరితో కలుపుకోలుగా ఉండడం, అందరితో స్నేహపూర్వకంగా ఉండడం, అందరితో మంచిగా మాట్లాడడం, ఏదైనా టాస్క్ వచ్చినా కూడా అద్భుతంగా చేస్తున్నాడు. టవర్ టాస్క్ చూడండి ఎంత అద్భుతంగా చేయడం జరిగిందో. సుమన్ గారిది ఓటింగ్ 12%, 12% ఉంది. భరణి గారు ఓటింగ్ కూడా సేమ్ హోల్డ్లో ఉంటుంది, తగ్గట్లే పెరగట్లే, ఒక పర్సంటేజ్ పెరిగినట్టుంది నిన్నటికి ఇప్పటికీ. భరణి గారు ఓటింగ్ కూడా తగ్గట్లే, కానీ భరణి గారు ఎక్కడనో మళ్ళా హోల్డ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళా దివ్య తనుజ మధ్యలో మీరు మొన్న చూసినట్టయితే దివ్య భరణి గారు మాట్లాడుకునే విధానం కూడా ప్రేక్షకులకు డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళిద్దరు కను సైగలతో, ఎందుకంటే అన్న చెల్లెలు అట్లా సైగలు చేసుకోరు కదా. మ్యాక్సిమం జనాల్లో కూడా ఒక ఫీలింగ్ వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు చేసుకునే సైకిల్ని చూస్తుంటే. వాళ్ళు అన్నా చెల్లెల్లాగా భావిస్తుర్రా అనేది కూడా అర్థం కావట్లేదు మనకి. తర్వాత షో అయిపోయిన తర్వాత తెలుస్తుంది అదేందనేది, ఇప్పుడే తెలియదు మనకి. చూద్దాం ఫ్రెండ్స్. భరణి గారు 11% ఎత్తు ఉండు. తర్వాత డిమాన్ పవన్ ఓటింగ్ పెరిగింది ఫ్రెండ్స్. మొన్నటికి ఈ రోజుకి చాలా ఓటింగ్ పెరిగింది. డిమాన్ పవన్ది 8% ఓటింగ్ రావడం జరిగింది. డిమాన్ పవన్ ఈ వారం సేఫ్ కావచ్చు, ఆయన డేంజర్ జోన్లో అయితే ఉండొచ్చు. తర్వాత సంజన గారు డేంజర్ జోన్లో ఎవరు ఫ్రెండ్స్, ఈమె ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఈమెది 7% ఓటు మాత్రమే ఉంది. డిమాన్ పవన్ది 8 ఉంది, ఈమెది 7 ఉంది. కాకపోతే చెప్పలేం, సంజన గారు డేంజర్ జోన్లోకి రావచ్చు. తర్వాత దివ్య ఓటింగ్ చాలా వరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి నిన్న 6.50 ఉంటే ఈరోజు 5.5 ఉంది. ఈమె ఓటింగ్ చాలా తగ్గుతుంది. ఈమె ఓటింగ్ అంటే ప్రేక్షకులు కూడా అబ్జర్వ్ చేస్తారు దివ్యాని. భరణి గారితో ఉండే రిలేషన్షిప్ అయితేంది, ఏదైతేంది, అగ్రెసివ్గా ఉండడం అయితేంది, అదంతా ఆమె అగ్రెసివ్గా ఉండడం అనేది ఆమె ఫస్ట్ కానీ ఉండేదే, కానీ జనాలు కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోతారు ఆ అగ్రెసివ్ని.
తనుజ మీద అరవడాన్ని కూడా జనాలు తనుజ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎప్పుడైతే ఈమె ఎలిమినేషన్లోకి వస్తుందా అని చూస్తారు ఆ తనుజ అభిమానులు. ఈమె రాగానే ఆమెను ఎట్లయినా పంపించాలని ట్రై చేస్తారు. చూద్దాం ఫ్రెండ్స్. దివ్య కూడా ఈ వారం డేంజర్ జోన్లో ఉంది. రీతు చౌదరి ఓట్లు చాలా వరకు డ్రాప్ అయిపోయినాయి. ఈమె ఎక్కడో ఉండాల్సిన ఆమె ఎక్కడికో పడిపోతుంది చాలా వరకు. ఈమె కూడా డేంజర్ జోనే 5%. ఈమె ఓటింగ్ కూడా 5%తోనే ఉంది. తర్వాత నిఖిల్. నాకు ఈ హౌస్లో మంచిగా ఉన్న పర్సన్ అంటే మిగతా వాళ్ళు లేరని కాదు, ఉర్రు వాళ్ళతో పోల్చుకున్నా కూడా ఇప్పుడు తనుజ చిన్నపిల్లలాగా మాట్లాడడం అయితేంది, క్యూట్గా మాట్లాడడం అయితేంది, అట్లా మాట్లాడుతుంది. కానీ నిఖిల్ని చూస్తుంటే ఎటువంటి యాక్షన్ చేసినట్టు కానీ, ఎటువంటి ఒకరికాడ మెప్పు పొందాలని కానీ జెన్యూన్గా ఉంటాడు హౌస్లో చాలా వరకు. మీరు అబ్జర్వ్ చేయండి, అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు బాగా అబ్జర్వ్ చేయండి. నిఖిల్ని చాలా వరకు జెన్యూన్గా ఉంటాడు. అందరితో పోల్చుకుంటే రిజర్వ్గా ఉంటాడు కానీ జెన్యూన్గా ఉంటాడు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతాడు. ప్లస్ ఏదన్నా ఉన్న నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలుపుతాడు. ప్లస్ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ పెట్టినా ఈయన ముందు కనిపెట్టేస్తాడు. మీ అందరికీ చెప్పేస్తుంటాడు. ముందరనే అర్థమైపోతుంటుంది ఈయనకి అంత నాలెడ్జ్ ఉంది గేమ్ మీద. కాబట్టి నిఖిల్ ఉండాలి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు అయితే నేను నిఖిల్ ఫ్యాన్ అని కాదు, గృహలక్ష్మి సీరియల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు నిద్ర లేవాలి, నిఖిల్కి ఓట్లు వేయాలి పాపం. ఎందుకంటే నేను నిఖిల్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కానీ నిఖిల్ నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. జెన్యూన్గా ఎక్కువ కామెడీ చేయడు, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడు, కానీ చేసినంత వరకు కరెక్ట్ చేస్తాడు. అంతవరకు మాత్రం వాస్తవం. ఎందుకంటే గౌరవతో పోల్చుకుంటే నిఖిల్ ఎన్ని బాల్ నయం ఫ్రెండ్స్, 100 బాల్ నయం. ఎందుకంటే నిఖిల్ కేరళ అయినా మలయాళం ఎప్పుడు ఎక్కువ మాట్లాడాడు, తెలుగే ఎక్కువ మాట్లాడుతుంటాడు. ఇక గౌరవ్ గురించి మాట్లాడితే గౌరవ్ ఖచ్చితంగా 99% ఈ వారం గౌరవ్ ఎలిమినేషన్ కావచ్చు. ఇది పక్కా 99%. ఎందుకంటే ఈయన ఓటింగ్ అనేది చాలా వరకు 3% ఓటింగ్ ఉంది. ఎందుకంటే పోయిన వారం శ్రీనివాస్ సాయి ఉండే కదా, ఆయన ఓటింగ్ ఎట్లా 3% ఉండో ఈయన కూడా లిస్ట్లో ఉండు. కానీ ఈయనకి ఎక్కడనో ఉంది నమ్మకం, నేను బయటికి వెళ్ళను అది ఇదని. కానీ ఈ వారం 99% గౌరవ్ వెళ్ళిపోతాడు మ్యాక్సిమం. ఎందుకంటే ఈయన తెలుగు లాంగ్వేజ్ రాదు, ఈయన వేరే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోడు. ఒకటి చేసిన దాన్ని తాపకు ఒక 3 సార్లు రెట్టించుతాడు. దీనివల్ల గేమ్ కూడా పాడవుతుంది. ఈయన గేమ్ ఆడినట్టు కూడా కనిపించదు. మ్యాక్సిమం ఈ వారం ఈయన వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నిన్న కెప్టెన్ టాస్క్లో తనుజ కలర్ నెరవేరడం జరిగింది. నిన్న తనుజ కెప్టెన్ కావడం జరిగింది. ఆమె కలర్ నెరవేరింది. కెప్టెన్ టాస్క్లో వీర విజయం సాధించింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నిన్న కళ్యాణ్తో గేమ్లో అయితే పులిలాగా పోరాడింది. ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడింది ఆడపులిలా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.